తిరుమల తిరుపతి శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం వేలాది మందిగా భక్తులు పోటెత్తి టీటీడీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు టికెట్లు ఎక్కడ అందవో శ్రీవారి దర్శనానికి మనం అందలేకపోతామేమోనని చెప్పి ఆతృతతో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నిన్న ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా కూడా పడిగాపులు పడి ఒకేసారి గేట్లు తెరుచుకునేటప్పటికీ ఆతృతతో దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది భక్తులు ఊపిరాడక తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు క్షతగాత్రులయ్యి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి భక్తులందరూ కూడా త్వరగా కోలుకోవాలి అని చెప్పి శ్రీవారిని ప్రార్థిస్తూ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైఫల్యం అని చెప్పక తప్పదు. మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారుల్ని విమర్శిస్తూ ఉంటారు అని చెప్పి అధికార పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇంతమంది భక్తులు తిరుమల వచ్చారు అన్న విషయం వాస్తవం, అధికారులకి తెలుసు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. కానీ నిన్న మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత నమ్మకం ద్రోహం చేసినటువంటి ప్రధాని మోడీ పైనే దృష్టి సారించారు. ప్రధానమంత్రి మోడీ మెప్పు పొందాలి అని ఆతృత చూపించారు తప్ప రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు అని చెప్పి గాలి కొదిలేసింది అనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ 2014లో శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నెరవేర్చకుండా వైఫల్యం చెందాడు. మళ్ళీ నిన్న వైజాగ్ వస్తే అదేదో చాలా గొప్పగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోయి రోజు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా అయితే ప్రధాని మోడీకి అడుగులకు మడుగులొత్తుతూ అతన్ని ఏదో పెద్ద అద్భుతంలాగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడమే అరిష్టంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అతను చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టే ఈ అనర్థం జరిగిందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొహాన మట్టి నీళ్లు కుట్టాడే తప్ప ఏమాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా నిలబెడతామని చెప్పి కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ప్రధాని మోడీ పర్యటనని అశుభంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న జరిగినటువంటి ఘటన నిజంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే కాదు, అందరినీ కూడా దిగ్భ్రాంతి కలిగించింది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వైఫల్యంగా భావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మరణించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయంతో పాటు ఇప్పుడు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి భక్తులందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి ₹25 లక్షల అందించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. మరియు ఈ తప్పిదం జరిగినందువల్ల ప్రాణాలు కోల్పోయి అందరం ఇంత మనోవేదనకు గురి చేసినటువంటి అధికారులు ఎటువంటి వారైనా సరే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎంతటి వారైనా సరే వాళ్లపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.